యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. 80వ సంవత్సర స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే స్వాతంత్ర్యము అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే గలతీ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్లయితే ఇక్కడ రాయబడింది, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకడి. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు నాయన మమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నారు దేవా, నీకు వందనాలు. దాస్యం అనే కాడి కింద చిక్కుపోతున్న సమస్తమైన మానవాళిని రక్షించి నాయన నీ ఎలలేని రక్తాన్ని చిందించి పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చిన దేవా, నీకు వందనాలు. ఈ దినాన్న స్వాతంత్రము అనే అంశం ద్వారా మాట్లాడుచుండగా తండ్రి, మా హృదయాల్లో ఏది అవసరమైందో, ఎవరికి నాయన ఏది కావాలో నాయన అది నా ద్వారా మాట్లాడమని తండ్రి, అనేక హృదయాలు కదిలింపబడినట్లుగా సహాయం దయచేయమని, నీ కృపాని సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచమని, చిన్న ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవాతి దేవుడు మనకి స్వాతంత్రాన్ని అనుగ్రహించాడండి. అలనాడు మరి లోకంలో స్వాతంత్రం అనేదే మనుషులకి లేకుండా పోయింది. స్వేచ్ఛగా జీవించే జీవితము లేకుండా పోయింది. అలాంటి సమయంలో అనేక మంది ఎంతగానో శ్రమించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి అనేక మంది ప్రాణత్యాగం చేసినట్లుగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనందరము స్వతంత్రులుగా జీవించాలని, మరి స్వేచ్ఛాపరులుగా జీవించాలని అనేక మంది త్యాగం చేశారు. అయితే అలానే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి పాపముతోనూ శాపంతోనూ నిండిపోయిన స్థితిలో ఉన్న మనల్ని మరి పాపము నుంచి విడిపించి రక్షించడానికి మరి ఆయన రక్తాన్ని సమస్తమైన మానవాళి పాపం నిమిత్తము ఆయన అర్పించినట్లుగా చూస్తూ ఉంటాడు. అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపం నుంచి ఏం జరిగిందండి, మనకి విడుదల అనేది దొరికింది. అయితే అలనాడు మరి చాలా భయంకరంగా మరి ఈ యొక్క లోకపు పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితుల్లో మరి చదువుకోవడానికి లేక అనేకమైన అవస్థలు, మరి అనేకమైన ఇబ్బందులు, భయంకరమైన దాస్యము కింద మరి చిక్కుపోతున్న ప్రతి ఒక్కరిని కూడా మరి వెలుగులోనికి నడిపించడానికి మరి అనేక మంది కష్టపడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాంటి పరిస్థితుల్లో మరి లోకంలో ఏముండేదంటే సతీ సహగమనం అనేది ఉండేది. అంటే మరి భర్త చనిపోతే భార్యను కూడా ఆ యొక్క చితి మీద పట్టి మరి కాల్చివేయడం అండి, బాల్య వివాహాలు, ఇలాంటి భయంకరమైన మరి స్థితిలో ఉన్న సమస్తమైన మానవాళ్ళని మరి అనేక మంది కష్టపడి అలా ప్రాణత్యాగం చేసి మరి దినాన్న స్వతంత్రులు చేసి మరి వివాహము మరి స్త్రీ పురుషులకి ఈ యొక్క వయసు వచ్చిన తర్వాత వివాహాలు చేయాలని మరి నిర్ణయించడం, మరి ఓటు హక్కు అనేది లోకంలోనికి రావడం, ఇవన్నీ జరిగినవండి. మరి అలనాడు ఎంత భయంకరమైన పరిస్థితితో ఒక చిన్న పాపని మరి పండు వృద్ధాప్యంలో దశలో ఉన్న ముసలి వాళ్ళకి ఇచ్చి వివాహాలు చేసేవారు అనమాట. అలాంటి వివాహాలు మరి చేసినప్పుడు మరి ఆ భర్త చనిపోకుండా ఏ విధంగా ఉంటాడండి, మరి వృద్ధుడైన మరి వ్యక్తి చనిపోకుండా ఏ విధంగా ఉంటాడు. అయితే ఆ భర్త చనిపోతే ఆ యొక్క స్త్రీ పరిస్థితి ఏంటంటే ఆమె బతకడానికి వీలు లేదు, ఆమె ఏం చేయాలి, చంపేయాలి అని మరి ఆ యొక్క భర్త చేతిలోనే మరి బతికున్న స్త్రీని కూడా సజీవ దహనం చేసేవారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల నుంచి ఈ దినాన్న మనం స్వతంత్రులుగా ఉన్నామంటే అనేక మంది చేసిన ప్రాణత్యాగమేనండి. అలాంటి ప్రతి ఒక్కరికి ఈ దినాన్న మనము కృతజ్ఞులై ఉండవలసిన వారమైన అలాంటి దేశభక్తులందరికీ కూడా మరి నా హృదయపూర్వక మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతగానో శ్రమ పడ్డారు, ఎంతగానో కష్టపడ్డారు. చదువు లేకపోతే మరి
ప్రతి ఒక్కరు చదువుకోవడానికి అనువుగా మరి ఈ యొక్క చదువు ఉందంటే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతగానో మరి రాజ్యాంగాన్ని రచించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటివి చూసినప్పుడు మనము మరి దేవునికి లోబడి ఉండాలండి. మరి గతించిన పరిస్థితులు మనలో నుంచి తొలగిపోయినవంటే మనం ఏ విధంగా జీవించాలండి? ఒక వ్యక్తి మరి దొంగతనం చేసి ఒక జైల్లో మరి జైలు శిక్షను అనుభవిస్తున్నాడండి. మరి ఆ జైలు శిక్ష అనుభవించినంతసేపు ఆ వ్యక్తి ఏ విధంగా ఉంటాడు? తను ఎంతో వేదన పడతాడు. అది తెలిసి చేశాడో తెలియక చేశాడో తప్పు చేశాడు, దానికి శిక్ష అనుభవిస్తున్నాడు. ఆ శిక్షాకాలం తనకి ఎలా ఉంటుంది? భయంకరమైన నరకంగా ఉంటుంది. ఎప్పుడైతే సరసాలలో నుంచి ఆ వ్యక్తి విడుదలయ్యి బయటకు వస్తాడో అప్పుడు మరి తనకి స్వేచ్ఛగా ఉంటుంది. అంటే సరసాలలో నుంచి తనకి ఏం దొరికిందండి? విడుదల దొరికింది. అలానే మరి అలనాడు అనేక మంది మరి మన కోసము వాళ్ళ ప్రాణాలని సైతం అర్పించి మన స్వేచ్ఛాపరులుగా చేశారు. చాలా హీనంగా చూసేవారు, భయంకరంగా చూసేవారు, అంటరాని వారిగా చూసేవారు. అలాంటి పరిస్థితుల్లో నుంచి మనల్ని దినాన్న మరి ఈ విధంగా ఉంచారంటే అనేక మంది భక్తులు చేసిన ప్రాణత్యాగం. అలానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన స్వతంత్రులుగా చేశారండి. దేని నుంచి స్వతంత్రులుగా ఆయన చేశాడంటే ప్రతి పాపపు నుంచి, ప్రతి విధమైన నీచ కార్యముల నుంచి, ప్రతి విధమైన మోసకరమైన జీవితాల నుంచి మనల్ని పవిత్రులుగా చేశాడు. ఆయన ఏ విధంగా మనల్ని పవిత్రులుగా చేశారని చూసినట్లయితే ఇక్కడ ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచిన ఎడల దాస్యం అనే కాడి కింద చిక్కుకొనకుడి. నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాను, మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళకండి, దాస్యం అనే కాడి కిందకి వెళ్ళిపోకుండా అని ఆయన ఇది నాన్న తెలియజేస్తున్నాడు. మరి ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు బానిసత్వం కింద నలిగిపోతున్న సమయంలో, మగ్గిపోతున్న సమయంలో కఠినమైన పనులు చేస్తూ, భయంకరమైన హింసకు గురి చేస్తూ, మరి కఠినమైన పనులు అక్కడ వాళ్ళతో ఇశ్రాయేలు జనాంగంతో మరి జరిపించినప్పుడు వాళ్ళు పడిన వేదన, బాధ ఎవరు చూసారండి? దేవాతి దేవుడు చూశారనమాట. చూసినప్పుడు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, దేవునికి మొరపెడుతున్నారు. వాళ్ళు మొర విని దేవుడు మరి ఎవరి దగ్గరికి వచ్చారు? ఒకళ్ళని ఎన్నుకున్నారు. మోషే దగ్గరికి వెళ్ళి మరి ఐగుప్తి బానిసత్వం నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మోషేని ఏర్పాటు చేసుకుని ఏం చేస్తాడంటే ఐగుప్తి బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించడానికి ఒక వారధిగా ఆయన్ని ఏర్పాటు చేసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. చాలా కఠినమైన పనులు మరి ఐగుప్తి దేశంలో ఇశ్రాయేలు జనాంగం చేసేవారు అనమాట. భయంకరమైన బానిసత్వం కింద, భయంకరమైన దాస్యం అనే కాడి కింద వారు ఉంటున్న పరిస్థితిలో మరి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకుని మరి ఎన్నో కష్టాలు, ఎన్నో తెగుళ్ళు, ఎన్నో భయంకరమైన హింసల నుంచి వాళ్ళు ప్రతి దాని నుంచి తప్పించుకుంటూ పాలు తేనె ప్రవహించు దేశానికి నడిపించడానికి దేవుడు మరి సహాయం చేయడానికి మోషేని ఏర్పాటు చేసుకుని, అలాంటి సమయంలో కూడా అనేక మంది వ్యతిరేకంగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అనేక మంది మరి బానిసత్వం కింద ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అనేక మంది భయంకరమైన హింసలకు గురైనట్లుగా చూస్తూ ఉంటున్నామండి. ఇవన్నీ ఎందుకు కలిగినవి అంటే మరి దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. మనం స్వతంత్రులుగా ఉండాలి, కానీ మరి స్వతంత్రులుగా లేకుండా మళ్ళీ అదే దాస్యం అనే కాడి కిందకు మనం వెళ్తామంటే దేవుడు మాత్రం ఏమన్నా చేయగలడండి? మనకి అవసరం లేకపోయినా దాని వెంట మనం వెళ్ళాలనుకుంటే దేవుడు కూడా ఏమీ చేయలేడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన యొక్క జీవితాన్ని స్థిరపరచుకోవాలి, మన యొక్క పరిస్థితిని మార్చుకోవాలి. ఐగుప్తి బానిసత్వం కింద వాళ్ళు మొగ్గిపోతున్నప్పుడు మరి దేవుడు ఎంతగానో సహాయం చేసి వాళ్ళు వెళ్తున్న మార్గం అంతట్లో తోడుగా ఉండి, వారికి ఆహారం లేనప్పుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించి, మరి నీళ్ళు లేనప్పుడు బండ్ల నుంచి నీళ్ళు రప్పించిన దేవుడు. మరి ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందండి? లేదు. కానీ మరి ఆ యొక్క బానిస సంఖ్యల నుంచి విడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడానికి దేవుడు ప్రయత్నిస్తే ఆ ఇశ్రాయేలు జనాంగము ఏం చేశారండి? దేవుని మీదే తిరుగుబాటు చేశారు. ఎందుకంటే వారికి ఆహారం లేదని, వారికి నీళ్ళు లేవని, అవి లేవని దేవుని మీదే సనుక్కునే పరిస్థితుల్లోనికి వాళ్ళు మనం చూస్తూ ఉంటున్నాం. మరి మనకు సహాయం చేసే వారిని మనం ఏం చేయాలండి?
మనకు సహాయం చేసేవాడిని మనం ప్రేమించగలగాలి. అలాంటి ప్రేమ దేవుని పట్ల ఇశ్రాయేలు జనాంగం చూపించలేకపోయారండి. ఎందుకంటే వారికి ఆహారం లేదని, మరి లేకపోతే తాగడానికి దాహానికి మరి నీళ్లు లేవని వాళ్ళు సనుక్కున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి బానిసత్వం భయంకరమైన సంఖ్యల నుంచి విడిపించిన దేవునికి ఆహారం ఇవ్వడము పెద్ద సమస్య ఏమి కాదు కదండి. మరి అలానే మరి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కదండి. మరి ఏలియాను దేవుడు కాకోలం చేత మరి ఏం చేశాడని పోషించినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి ఏలియా గారు ఒక చెట్టు కింద మరి తను ఉంటున్న సమయంలో ఉదయము సాయంకాలము రొట్టు మాంసము మరి ఎవరి ద్వారా పంపించాడండి? కాకోలం చేత దేవుడు పంపించినట్లుగా చూస్తూ ఉంటాం. ఈ లోకంలో మనం కాకులు చూస్తే మనం ఏదైనా చిన్నది ఏదైనా బయట పెట్టినప్పుడు మరి వారు ఏం చేస్తారండి? అవి ఏం చేస్తాయి? కాకులు తినేస్తాయి వెంటనే. మరి లేకపోతే ఒక మాంసం ముక్క ఏమన్నా కనిపించింది అనుకో, కాకి విడిచిపెడుతుందండి, తినేస్తా. అలాంటి మరి కాకోలము చేతే మాంసమును దేవుడు మరి ఎవరికి పంపించాడండి? ఏలియా గారికి అంటే కాకులు కూడా దేవునికి లోబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. చేపలు కూడా దేవుడు లోబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. మరి నిన్ను నన్ను ఆయన స్వరూపంలో ఆయన యొక్క రూపంలో నిర్మించుకున్నాడు కదండి. నీవు నేను ఆయన ఎందుకు లోబడి జీవించట్లేదు? మన జీవితం ఎందుకు మార్చుకోలేకపోతున్నాం? యోనా మరి దేవుడు ఒక పట్టణానికి వెళ్ళమన్నాడు కదండి. పట్టణానికి వెళ్ళమన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో, వాళ్ళు నన్ను చంపేస్తారేమో నినివే పట్టణస్థులని మరి ఒక వాడ ఎక్కి తర్షీషుకు పారిపోవాలని చూశాడు. దేవుడు విడిచిపెట్టాడండి. దేవుడు ఏదైతే చెప్పాడో మరి అక్కడికి తీసుకువెళ్ళడానికి దేవుడు ఏం చేస్తాడు? మరి చేపకి సెలవిచ్చాడు. ఆ యొక్క చేప మరి తిమింగలము కడుపులో మరి యోన 3 దినాలు ఉన్నట్లుగా చూస్తూ ఉంటున్నా. మరి ఏదైనా చేప మనిషిని మింగేసి తినకుండా ఉంటుందండి? పొడుం చేసేయాలి కదా. కానీ దేవుడు ఆజ్ఞాపించాడండి. దేవుని ఆజ్ఞకి ఏది లోబడింది? ఒక చేప లోబడింది. మరి చేప లోబడి యోనాన్ని మూడు దినాలు తన గర్భంలోనే మరి ఆమె ఉంచినట్లు, ఆ యొక్క చేప ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటిది చేపలు దేవుని మహిమకు లోబడుతున్నాయి, కాకోలము దేవుని మహిమకు లోబడుతుంది. మరి నీవు నేను ఒక మనుష్యులుగా ఉన్నాం కదండి. మనము ఎవరి రూపంలో చేయబడం? దేవుని యొక్క రూపంలో చేయబడం. అంటే మన యొక్క రూపంలో దేవుడు ఉన్నాడు కదండి. దేవుని రూపంలో మనం ఉన్నాం కదా. మరి దేవునికి మనం ఎంత విధేయత చూపించాలి, ఎంత ప్రేమ చూపించాలి? అలాంటి ప్రేమ లేకుండా మనం ఎందుకు జీవిస్తున్నాం? మరి ఒకసారి ఆలోచించవలసిన వారు ఉన్నాం. మరి మన పాపముతోను శాపముతోను చచ్చిపోయిన స్థితిలో బ్రతుకుతున్న మనల్ని దేవుడు ఏం చేశాడండి? పాపం నుంచి శాపం నుంచి విడిపించి ఏం చేశాడు? స్వతంత్రులుగా చేస్తాడండి. ఒక అన్నయ్య కానీ, ఒక తండ్రి కానీ, ఒక తల్లి కానీ మనకి ఏదైనా భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు, ఒకవేళ నీ కొరకు వాళ్ళ ప్రాణాలు ఇవ్వాల్సిన పరిస్థితి కలిగినప్పుడు వాళ్ళ ప్రాణాలు ఇవ్వడానికి ఎవరైనా ఇష్టపడతారండి? అది తండ్రి అవనివ్వండి, తల్లి అవనివ్వండి, తోబుట్టులు ఎవరైనప్పటికీ కూడా మరి వారి ప్రాణాన్ని ఇవ్వడానికి ఎవ్వరూ ఇష్టపడరండి. కానీ మన కోసము మన యొక్క పాపపు జీవితం నుంచి మనం పవిత్రులుగా మరి మార్చబడాలి, యొక్క నిత్యరాజ్యంలో మనం చోటును సంపాదించుకోవాలని మరి దేవాది దేవుడు ఆయన ప్రాణాన్నే మనకి బలిగా అర్పించాడండి. మరి ఆయన ఏమడుగుతున్నాడండి? మన యొద్ద నుంచి, మన పాపం నుంచి దూరంగా ఉండమని చెప్తున్నాడు. మరి లోకానికి దూరంగా ఉండమని చెప్తున్నాడు. కానీ మనం వినకుండా మరి లోకంలోనే తిరుగులాడేవాడు ఉంటే దేవుడు ఎంత వేదన పడతాడండి. ఒక సమస్య మనకు వచ్చినప్పుడు మాత్రమే దేవునికి ప్రార్థన చేస్తాం కదండి. ఆ సమస్య మన దగ్గర నుంచి తొలగిపోయినప్పుడు దేవుని మనం జ్ఞాపకం చేసుకోం కదా. మరి మన సమస్యను బట్టి మనం దేవుణ్ణి మనము ప్రేమించేవారిగా ఉండకూడదండి. మనకున్న ఇబ్బందులు బట్టి మనం దేవుని వారిగా ఉండకూడదు. మరి ఆయన మనకి సమస్తమును కలిగజేసిన దేవుడు, సమస్తమునకు ఆధారభూతుడైన దేవుడు. ఆయన మన ప్రేమించుతున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రాణం ఇచ్చేంతగా ఆయన ప్రేమిస్తున్నాడండి. ఎంత ప్రేమమయుడండి. అంత ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం నిర్లక్ష్యం చేసి మరి ఒకవేళ ఆయన్ని మనం నిర్లక్ష్యం చేసి ఆయన ప్రేమని మనం తెలుసుకోలేకుండా జీవించుచున్నామేమో. ఒక్కసారి ఇప్పుడైనా తెలుసుకుంటావా? ఒకవేళ నువ్వు పాపంతో బంధింపబడ్డావేమో, ఒకవేళ నువ్వు వ్యభిచారంతో పట్టబడ్డావేమో, లేకపోతే నువ్వు దొంగతనం చేసే వ్యక్తిగా ఉన్నావేమో, లేకపోతే ఒక హంతకుడిగా ఉన్నావేమో. మరి అన్నిటిని విడిచిపెడతావా దేవుని కోసం? ఈ దినాల్లో మరి యవని బిడ్డలు చాలామంది అండి
భయంకరంగా డ్రగ్స్కి మరి లోనైపోతూ ఉన్నారు. వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఆ డ్రగ్స్ వల్ల వాళ్ళకి ఎలాంటి సంతృప్తి కలుగుతుందో మరి తెలియదు, కానీ వాళ్ళు డ్రగ్స్ అనే బానిసత్వం కిందకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఆ డ్రగ్స్కి వాళ్ళు అలవాటు పడిపోయి ఆ డ్రగ్స్ వాళ్ళకి అందకపోతే కొంతమంది ఏం చేస్తున్నారండి, డబ్బుల కోసము మరి చెల్లి, తల్లి, అక్క, తమ్ముడు ఎవరు లేదండి, ఎవరినైనా చంపేస్తున్నారు. అంటే హంతకులుగా మార్చబడుతున్నారు. మరి అంతేకాకుండా దొంగలుగా మార్చబడుతున్నారు. అదే కాని పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసేసుకుంటున్నారండి. అలాంటి పరిస్థితుల్లో అనేక మంది యవనస్తులు ఈ దినాన్న మరి జీవిస్తూ ఉన్నారు. అలాంటి జీవితము మరి దేవునికి ఇష్టమైనది కాదు కదండి. యవనస్తుల కోసం మనం కన్నీటి ప్రార్థన చేయాలి. ఎందుకంటే యవనస్తులు బలవంతుని చేతిలో బాణం వంటి వారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యవనస్తులు యొక్క మరి డ్రగ్స్ అనే బానిసత్వం కిందకి వెళ్ళిపోవడం వల్ల మరి ఆ యొక్క బానిసత్వం వల్ల వాళ్ళు ఏమైపోతున్నారు, హంతకులు, దొంగలు, వ్యభిచారులు అయిపోతున్నారండి. వారి ప్రాణాలు వాళ్ళే తీసుకునే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నారు. అలాగా యవనస్తులు ఉండకుండా ఉండాలంటే దేవుని యొక్క కృప వాళ్ళకి తోడుగా ఉండి ఆ యొక్క పాపపు జీవితం నుంచి, ఆ యొక్క డ్రగ్స్ అనే బానిసత్వం నుంచి వారు విడిపింపబడాలంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీటి ప్రార్థన చేయాలి. అలాంటి జీవితాన్ని జీవించాలి. మనకి ఎంత స్వతంత్రం కలిగి ఉన్నదండి. భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి మనం స్వతంత్రులుగా చేసి ఉన్నాడు దేవుడు. మరి స్వతంత్రం ఇచ్చిన దేవునికి మనం ఏమివ్వగలుగుతున్నామండి? ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చగలుగుతున్నాం కదండి. మనం ఆయనకి ఏమీ ఇవ్వట్లేదు. కాబట్టి ఆయన యొక్క కృపను పొందుకునే వారిగా మనం ఉండాలంటే, ఆయన ప్రేమను పొందుకునే వారిగా మనం జీవించాలంటే ఆయన ఇచ్చిన స్వతంత్రాన్ని మనం ఉపయోగించుకునే వారు ఉండాలి. ఆయన ఇచ్చిన స్వతంత్రం ఏంటండి? మరి మనకి రక్షణ అనే స్వతంత్రాన్ని ఆయన ఇచ్చి ఉన్నాడు. అలాంటి స్వతంత్రాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుని, ఒకవేళ పాపం అనే కాడి కింద వారు ఉంటే ఆ పాప జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు మరి వారి ప్రాణమును మరి అనేక మంది అర్పించే స్థితిలో ఉన్నారండి అనేక మంది సేవకులు. అలాంటి సేవాభారాన్ని కలిగి మనందరము జీవించడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీ కృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎక్కడైతే నాయన ఇద్దరు ముగ్గురు కూడి ఏకీవించి నామపేట ప్రార్థన చేస్తారు, వారి మధ్య ఉంటాను సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. ఇది నాన్న మీరు ఇచ్చిన మాకు నాన్న స్వతంత్రాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క స్వతంత్రాన్ని పొందుకోలేక అనేక మంది బానిసత్వంలో మగ్గిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా నాయన ప్రభా నీ సజీవమైన రక్తము, వెన్నలేని రక్తాన్ని చిందించి మమ్మల్ని నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మార్చిన దేవా నీకు వందనాలు. ఇంకా నీ రక్షణ తెలియకుండా ఎవరైతే జీవిస్తున్నారో ప్రతి ఒక్కరూ నీ రక్షణ అనుభవాన్ని పొందుకోవడానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.